नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी। हरे कृष्णा प्रभा माता जी। हरे कृष्णा वेणुश्री माता जी। दंडवत प्रणाम भावनर माता जी। हरे कृष्ण प्रभु जी, भावना प्रभु जी। हरे हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभा माता जी, దండవత్ ప్రణామ్స్. మాతాజీ మనం ఇప్పుడు ఎన్నో శ్లోకము 36 ఫస్ట్ చాప్టర్లో 36th బై హార్ట్ చేస్తున్నాం. 36 కూడా అయిపోయినట్టుంది. 37 అయిపోయింది, 38 అనుకుంటా. 38 प्रभु जी। 38 అవును, 38 కూడా అయిపోయింది. 39th ఓకే చెప్తారా మాతాజీ? ప్రభుజీ ఈ రోజు కథన్నజ్ఞేయం అస్మాభిః అది చెప్పాలి కదా ప్రభుజీ? అవును మాతాజీ, అదే 39th శ్లోకం కరెక్ట్. 39. ఓకే ప్రభుజీ. కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హరే కృష్ణ వెరీ ప్రభుజీ. నైస్ మాతాజీ, వెరీ నైస్. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారు? ప్రభా మాతాజీ చెప్తారా? హరే కృష్ణ. సరే కనెక్టివిటీ ప్రభా మాతాజీ. कथं न ज्ञेय अस्माभिः पापादस्मानिवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिः जनार्दन। వెరీ గుడ్ ఎక్సలెంట్ నైస్. ఓకే అను మాతాజీ. నేను 35 ప్రభుజీ. 35 ఓకే మాతాజీ. ఏతన హనుమ ఏతాన్న సారీ ప్రభుజీ హంతుమిచ్చామి. చెప్తున్నాను. మాతాజీ ఏతాన హంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన ఘనతోపి కాదు అపి మాతాజీ, ఘ్నతో ఘనతో ఘనతోపి. ఘనతోపి మధుసూదన హా, అపి త్రైలోక్య రాజ్యస్య హేతు కిను మహీకృతే. హేతోః హేతోః కిం ను హేతోః మహీకృతే. ఓకే హా, హేతోః కిం ను మణీకృతే. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓకే వెరీ నైస్. ఓకే వేణుశ్రీ మాతాజీ. రేపు చెప్తాను ప్రభుజీ. సరే మాతాజీ. అను మాతాజీ, సారీ నీలిమ మాతాజీ, నీలిమ అంటాను. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 13th వన్ ప్రభుజీ ఈరోజు. అవును మాతాజీ. సంజయువాచ తత సంకాస్య భైర్యస్య పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత
సశబ్దస్తుములో భవంతు. భవత్ ఓకే ప్రభుజీ, భవత్ భవత్. భవత్ ఓకే మాతాజీ. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్. మాతాజీ ప్రభుజీ నాకు ఒక డౌట్ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. మా హస్బెండ్ అంటారు దీపం పెడితేనే భక్తున్నట్ట మనసులో ఉండాలి కానీ అంటారు ప్రభుజీ. ఏమంటారు? దీపం పెడితేనే భక్తున్నట్ట మనసులో ఉండాలి అంటారు ప్రభుజీ. అది యోగులకి మునులకి వర్తిస్తుంది మాతాజీ. మానవ మాతృలైనటువంటి మనకి వర్తించదు. అందుకే ఇప్పుడు మనకి ఈరోజు చదువుకునే శ్లోకంలో చెప్తున్నారు, పాంచరాత్రములు అనేటువంటివి మనము వైష్ణవులు అంటే శ్రీకృష్ణుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ వైష్ణవుల కిందకే వస్తారు. సో వైష్ణవులకు బేసికలీ పాంచరాత్రములు, పాంచరాత్రిక అనేటువంటి విధానం ఉన్నది. అవన్నీ మనం రోజు చేస్తూనే ఉన్నాము. ఎవరికి ఈ పూజలు పునస్కారాలు అక్కర్లేదు అంటే, నిన్న అనుకున్నాం కదా, సాంఖ్యశాస్త్రం ద్వారా కర్మ సన్యాసం. ఇప్పుడు మనము కర్మ సన్యాసులమైతే అంటే మొత్తం అన్ని కర్మల్ని వదిలిపెట్టేసి జీవితంలో ఏది అవసరం లేదు అని అనుకున్నప్పుడు, అప్పుడు మీ వారు అన్నట్లు ఆ దీపారాధన అవసరం లేదు, నైవేద్యం అవసరం లేదు, ఏం భగవంతునికి అవన్నీ అవసరమే లేదు. ఆయన అన్నది కరెక్టే, మీ వారు అన్నది కరెక్టే. దీపారాధన ఎందు గురించి చేస్తున్నాము? మనం హారతి ఎందుకు చేస్తాము పిల్లలకి అంటే, వాళ్ళకి ఆ హారతి ద్వారా, ఆ వెలుగు ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు రావాలని. అలాగే భగవంతునికి మనం ఎందుకు ఆరతిస్తున్నామంటే, భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ వెలుగు, లోకాన్ని చూడడానికి, మన జీవితాల్లో వెలుగు నింపాడు. అటువంటి వెలుగు నింపిన భగవంతునికి తిరిగి మనం ఆ వెలుగుని అర్పిస్తున్నాం అన్నమాట. దీపం జ్యోతి నమోస్తుతే, దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. సో భగవంతునికి లక్ష్మీదేవి అంటే ప్రాణము, లక్ష్మీదేవి కూడా భగవంతుడు అంటే ప్రాణము. కాబట్టి వాళ్ళిద్దరినీ ఆ దీపారాధన ద్వారా మనము ఆహ్వానం చేస్తున్నాము. దీపము ద్వారా మనకి జ్ఞానాంజన శలాకయ, మనకి ఏదైనా జ్ఞానం కలగాలి, లభించాలంటే ఆ దీపం ఉంటేనే, వెలుగు ఉంటేనే చీకటి పోతుంది. కాబట్టి మనము మానవ మాత్రములు కర్మ చేస్తున్నాం, ఇంకా కర్మయోగం వరకు రాలేదు మనం. సో కర్మ చేస్తున్నాం కాబట్టి ఈ కర్మలు తప్పనిసరిగా మనం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, అట్లీస్ట్ ఒక్క అర నిమిషమైనా ఆ భగవంతునికి ఆ దీపారాధన చేసినప్పుడు మన మనస్సులో భగవంతుని ఆరాధన చేసుకుంటూ అతనికి అర్పిస్తున్నాం అన్నమాట. కాబట్టి దీపారాధన చేయడము, తర్వాత ఫస్ట్ థింగ్ ఏమిటంటే ప్యూరిఫికేషన్. పొద్దున్నే మనం స్నానం ఎందుకు చేయాలి? దేహం శుద్ధి అయితే దేహం మనలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా బాగుగా ఉంటాయి. అదే పాచి పళ్ళతో మనం టీ కాఫీ తాగాము, రోజంతా కూడా అలాగే ఉంటుంది. ఎందుకు? అందులో ఉన్నట్టు వర్మ్స్ అంతా కూడా మన కడుపులోకి వెళ్తాయి. దానివల్ల ప్రభావం కూడా మన బుద్ధి కూడా యథా అన్న తథా మన్ అన్నాడు. మనం ఎలాగ ఆహారం స్వీకరిస్తామో అలాగే మన మనస్సు ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు సాత్విక ఆహారం తీసుకోమంటున్నాము, మాంసాహారం వదిలేయమంటున్నాము, అహింసని పాటించమంటున్నాము? ఇవన్నీ కూడా ఒక సాత్విక స్వభావం. సాత్వికము, రాజసికము, తామసికం అని 3 స్వభావాలు ఉన్నాయి. బేసికలీ మనిషి తామసిక ప్రవృత్తి అంటే అనిమల్ ప్రకారంగా ఉంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు, మాకు అది కావాలి ఇది కావాలి. తామసికం కంటే బెటర్ రాజసికం. అట్లీస్ట్ ఏదో కావాలని దాని గురించి పాటుపడుతుంటాడు. దానికంటే బెటరు సాత్వికం అంటే మనం మనుషులము, అనిమల్స్ కాదు. మనకి వై హూ యామ్ ఐ అనేటువంటిది తెలుసుకుని చేస్తున్నాం కాబట్టి ఈ కర్మలన్నీ ఆచరిస్తుంటాం. సో కర్మాచరణలో తప్పనిసరిగా దైవారాధన అనేటువంటిది మనకి తప్పదు. కాబట్టి దీపారాధన మనం చేయాలి. ఫస్ట్ ప్యూరిఫికేషన్, బాడీ ప్యూరిఫై అయితే మైండ్ కూడా ప్యూరిఫై అవుతుంది. సో దానివల్ల మనం ఏం చేస్తాం, ప్యూరిఫికేషన్, పంచరాత్రికలు అనేటువంటిది. సెకండ్ది ఏమిటి, మనం భగవంతునికి ఆ టెంపుల్ ఆర్ మన ఇంటిలో ఉన్నటువంటి గృహంలో పూజా మందిరం ఉన్నప్పుడు పూజా మందిరాన్ని శుచి చేస్తాము. ఫస్ట్ మనం శుచి చేసుకున్న తర్వాతనే పూజా మందిరంలోకి వెళ్ళాలి. కొంతమంది ఇంట్లో ఈవెన్ కిచెన్లోనే పక్కన పెట్టేసి ఉంటారు పూజా మందిరం. అంటే ఎలాగైనా ఎంటర్ అయిపోతుంటాము కాబట్టి అవి తప్పు. సో అది క్లీన్ చేస్తాము. తర్వాత భగవంతునికి దీపం అంటించేటువంటి దీపాన్ని రోజు కడిగి మనము అందులో వత్తిలు వేసి నూనె వేసి దీపాన్ని వెలిగిస్తాము. తర్వాత భగవంతునికి ఏమన్నాడు పత్రం పుష్పం ఫలం తోయం, నీళ్లు, కనీసం నీళ్ళన్నా పెట్టు అన్నాడు. నివేదన. సో నీళ్లు అంటే తీర్థంలాగా పెడుతున్నాము. తర్వాత
ప్రసాదం, ఏదో ఒక ప్రసాదం రోజుకి భగవంతునికి అర్పించిన తర్వాతే మనం స్వీకరించాలి. ఎందుకు? భగవంతుని ఇచ్చింది, లేకుంటే మనం దొంగలం అయిపోతాం. ఎందుకు? కాబట్టి భగవంతునికి అర్పించిన తర్వాత అతని ప్రసాదం తీసుకుని మిగతా స్వీకరిస్తాం. సో ఇవన్నీ కూడా పాంచరాత్రికాల్లో వస్తాయి. తర్వాత ఏం చేస్తాము? అవన్నీ అయిన తర్వాత సాష్టాంగ ప్రణామం అనేటువంటిది చేస్తాం. అదేమిటి అంటే, ఈ దేహము నీది, ఈ మనస్సు నీది, ఈ బుద్ధి నీది, నాకు ఉన్నదంతా కూడా నీ వల్లనే వచ్చింది, కాబట్టి అన్నీ కూడా నీకు సమర్పణ చేస్తున్నాను అంటే డైరెక్ట్గా అన్ని తీసుకొచ్చి ఇవ్వలేం భగవంతునికి. మనస వాచ కర్మణ మనం సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు అది భగవంతుని ఆరాధన అవుతుంది, భగవంతుడు ప్రీతి చెందుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి మాతాజీ. సో ఓకే ప్రభుజీ. మనం విల్ ట్రై టు కన్విన్స్. ఒకవేళ వినకుంటే వీ నీడ్ నాట్ బాదర్, ఆ, వదిలేవేయాలి. లేదు ప్రభుజీ, యాక్చువల్ గా నాకన్నా ఎక్కువ భక్తి ఉంది ఆయనకి. కాకపోతే ఏంటంటే రోజు దీపం పెట్టుకోరు, ఆ, కానీ నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను అప్పుడు కూడా పెడితే అప్పుడు అంటారు ఎందుకు ఆహా, అంటే నీకు మనసులో ఉండాలి, నువ్వు దీపం పెడితేనే అయిపోదు అని చెప్పి అంటారు ఆహా, ప్రభుజీ. అదే అర్థం. అంటే మీ మీద ప్రేమ వల్ల అలా ఉమ్, అనుంటారు ఆయన. అదే ప్రభుజీ. ఓకే. యాక్చువల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్ళింది చార్ధం తీసుకెళ్లారు ప్రభుజీ నన్ను. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ, అంటే భక్తి అనేటువంటిది మీలో ఆల్రెడీ ఉంది, ద సీడ్ ఈస్ దేర్, కాబట్టి మీరు మాతో పాటు అసోసియేట్ అయ్యారనమాట. అంటే ఈ అవును భక్తి ప్రభుజీ. సేవలో భగవంతుడు అందరినీ అట్లా అందరికీ అవకాశం ఇవ్వడు. ఎవరికైతే తీవ్రమైనటువంటి తపన ఉంటుందో వాళ్ళనే ఒక దగ్గరికి చేరుస్తాడనమాట భగవంతుడు. సో వెరీ హ్యాపీ అవును ఫర్ యూ అండ్ ఫర్ యువర్ హస్బెండ్. సో చెప్పండి ఇలాగా, అంటే చేత కానప్పుడు భగవంతుడు అంటాడు, పర్లేదులే నీకు చేత కాలేదు కదా, మనసులో అనుకుంటున్నావు కదా, చాలు, అంతే. ఉమ్, సో ఆయన అన్నది కూడా కరెక్టే. రోజు ఓకే చేయాలని ప్రభుజీ. ఒక్కొక్కసారి అవ్వదు మనకి. అప్పుడు ఏం అవును చేస్తాం? ప్రభుజీ. భగవంతుడా నేను ఇట్లే. అందుకే అన్నాడు అహింస ప్రథమో పుష్పం. 8 విధాల పుష్పాలు ఉన్నాయి. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ రెండవది. సో ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది రెండో పుష్పం. సో అహింస అనేటువంటి దాన్ని చేస్తే అదే ఒక పుష్పం అయిపోతుంది భగవంతునికి. వేరే పుష్పాలు తెచ్చి అర్పించాల్సిన అవసరం లేదు. ఇంద్రియ నిగ్రహము, మాట్లాడకుండా నోరు ఫస్ట్, నాలుక కట్టేసుకోవడము, నాలుక ద్వారా వేరే వాళ్ళని నొప్పించకుండా ఉండడం అనేటువంటిది రెండవది. సో ఈ 2 పుష్పాలు మనం అర్పించామనుకోండి, ఇంకేమిటి, భగవంతుడు విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ అడిగారు కాబట్టి ప్రభుజీ. మంచి క్వశ్చన్ అడిగారు. సో చాలా మందికి ఇలాగే అనిపిస్తుంది, ఏమిటి మనసులో ఉండాలి కానీ బయట ఎగ్జిబిషన్ చేయాలా అంటుంటారు కొంతమంది. చూడండి వాళ్ళు ఊరికే డాంబికాలు పలుకుతూ అన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు, వాళ్ళే గొప్ప అనుకొని. లెట్ దెమ్ సే వాట్, బికాస్ వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు, వాళ్ళ ద్వారా అది అనిపిస్తున్నాడు, అంటే వాళ్ళ కర్మ అన్నమాట అది, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ. సో వాళ్ళు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు మన మీద అనేసి, పాపాన్ని మూటగట్టుకుంటారు. సో మన పుణ్యము, వాళ్ళ పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపము వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట, ఎవరినైనా అనుకున్నప్పుడు. కాబట్టి సో ఇవన్నీ బేసికలీ మనం చేయాలి. రోజు మనం అన్నం తింటున్నాం కదా, రోజు భోజనం చేస్తున్నాము, రోజు మనకి ఏదైనా వదిలేసుకుంటున్నామా, ఇది లేదు అది లేదని. సో అలాగే భగవంతుని కూడా మన మనస్సు అనేటువంటిది అర్పించాలి. కార్య కార్యక్రమాలు అంటే ఈ కార్యాలు అనేటువంటిది ఓకే, పర్ఫెక్ట్గా చేయలేకపోతాం. ఒకవేళ దీపారాధన చేస్తున్నప్పుడు కానీ, నైవేద్యం పెట్టేటప్పుడు మనస్సు అక్కడ ఉండదు. మనస్సు ఉండాలి అంటాడు భగవంతుడు. మనస్సు అక్కడ ఉంటే ఆయన అన్నది కరెక్టే, మనస్సు ఉంటే మిగతావి చేయకున్నా పర్లేదు, భగవంతుడు మనలోనే ఉన్నాడు. బట్ వీ విల్ ట్రై టు ప్రాక్టీస్. మంచి క్వశ్చన్ థ్యాంక్ యూ అడుగుతూ ఉండండి మాతాజీ. అడుగుతూ ఉంటే మనందరికీ రివైజ్ కూడా అయిపోతుంది. క్వశ్చన్స్ అడగాలి, ఓన్లీ వినడమే కాదు, క్వశ్చన్స్ కూడా అడగాలి. ఆర్ మీరు స్టాప్ చేసి మీరు కూడా చెప్పాలి. ఇట్స్ నాట్ వన్ వే. మనం ఇది ఏమిటంటే, ఇట్ ఈస్ నాట్ ఎ టీచర్ అండ్ స్టూడెంట్ లెర్నింగ్, ఇట్ ఈస్ లెర్నింగ్ బై ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే మన అందరి ఎక్స్పీరియన్సెస్ కూడా ఇందులో ఇట్ డస్ మ్యాటర్. కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ మీ విని ఉంటారు, చూసి ఉంటారు, అవన్నీ కూడా చెప్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఇట్ విల్ బి ఆఫ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, బెనిఫిట్స్. మనలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా దీని ద్వారా మనం తీర్చుకోగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో వీ విల్ గో టు 5th చాప్టర్. అండ్ 5th చాప్టర్లో 6th శ్లోకం నిన్న మనం చదివాము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. చాలా త్వరగా వీళ్ళు ఉన్నతిని సాధిస్తారు, మహోన్నతిని, స్వర్గాన్ని, వైకుంఠాన్ని
గోలోకధామాన్ని చేరుకోగలరు. ఎవరు అంటే భక్తియుక్త సేవలో నెలకొనిన వారు. భక్తియుక్త సేవలో నెలకొనకుండా సమస్త కర్మలను త్యజించుట ద్వారా మాత్రమే ఒకరు సుఖమును పొందలేరు. సుఖం అంటే ఏమిటి? వాట్ ఈజ్ సుఖం ఇక్కడ? ఈజ్ రెఫరింగ్ టు మన ఏమిటి మెటీరియల్ హ్యాపీనెస్ ఆర్ స్పిరిచువల్ హ్యాపీనెస్? ఇక్కడ మామూలుగా మనం ఒక గురు ద్వారా వినకుంటే ఏమవుతుందంటే, సుఖం అంటే మనం నార్మల్గా ఏమనుకుంటాము, దేహానికి మనస్సుకి కలిగేటువంటి తృప్తి, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మనం అబ్బా సుఖంగా ఉన్నామండి అని అంటాము. కానీ ఆ సుఖము టెంపరరీ. ఎందుకు? దేహానికి, తాత్కాలికంగా మనస్సుకి. కానీ ఆత్మకి కలిగేటువంటి సుఖమే శాశ్వత సుఖము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలడు. తొందరగా భగవంతుడు తొందరగా ఉద్ధరిస్తాడు. ఎందుకంటే మనకి ఈవెన్ అదేమిటి మనం రోజు వింటాం కదా మార్నింగ్ కర్రీ మకరి ఏమిటది, ఏనుగుని భగవంతుడు ఉద్ధరిస్తాడు, మొసలిని కూడా ఉద్ధరిస్తాడు. దానికి ఏమిటంటే గుర్తు రావట్లేదు. గజేంద్ర మోక్షం ప్రభుజీ. గజేంద్ర మోక్షం. థ్యాంక్ యూ మాతాజీ. సో గజేంద్ర మోక్షంలో ఫస్ట్ ఎవరిని ఉద్ధరించాడు భగవంతుడు? ఏనుగునా మొసలినా? ముందు మొసలినే చంపుతారు కదా ప్రభుజీ. ముసలినే సంహరిస్తాడు. అంటే ఆ యోనిలో నుంచి దానికి ముక్తినిస్తాడనమాట. ఎందుకు అలాగ ముసలిని ఇస్తాడు మనం డిస్కస్ చేసాం ఇప్పుడు. సో గుర్తు పెట్టుకోవాలి మనం, ఎందుకు ముసలిని ఫస్ట్ ఉద్ధరిస్తాడు? కోరింది ఎవరు? ముక్తి కోరింది ఎవరు? ఏనుగా ముసలా? బాధ ఎవరు పడుతున్నారు మాతాజీ? ఏనుగు. మరి ఎవరిని ఫస్ట్ కాపాడాలి? ఏనుగు కదా ప్రభుజీ. అవును, ఏనుగుని కాపాడాలి. ఏనుగుని కాపాడాలంటే మొసలిని చంపాలి. మొసలిని చంపితే ఏనుగు హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ మొసలికి ఫస్ట్ మోక్షం ఇచ్చేసాడు కదా. మరి ఫస్ట్ భగవంతునిది ఎవరి మీద అనుగ్రహం వచ్చింది? మొసలి మీద. ఎందుకు వచ్చింది అంటే ఆ మొసలి ఏమైంది? భక్తుని కాలు పట్టుకున్నది. భక్తుడు ఎవరు? గజేంద్రుడు. సో గజేంద్రుడు భగవంతుని వేడుకుంటున్నాడు. అంటే డైరెక్ట్లీ గజేంద్ర ఈజ్ కనెక్టెడ్ టు గాడ్, మొసలి ఈజ్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్. చూడండి, భగవంతుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది ఎక్కువ? ఇండైరెక్ట్గా. అంటే నా సేవకుని, నా డివోటీని కనుక నువ్వు ఎప్పుడూ పట్టుకుంటే ఫస్ట్ నీకు ముక్తిని ప్రసాదిస్తానంటాడు భగవంతుడు. ఎందుకు అంటే నా డివోటీ నాకంటే, అందుకే భగవంతుడు అంటే అహం భక్త పరాధీన, నేను భక్తుని అధీనంలో ఉన్నాను అంటాడు. అంబరీష చక్రవర్తి మహాత్యంలో చెప్పేటప్పుడు అహం భక్త పరాధీన. అయ్యా ఎవరిని? దుర్వాసుని అంటాడు, నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చావు ఈ విష్ణు చక్రం నుంచి, చక్రం నుంచి రక్షించమని. కానీ నా చక్రము నా మాట కూడా వినదు. నా చక్రం ఎవరి మాట వింటుంది? అంబరీషునికి ఇచ్చేశాను కాబట్టి అంబరీషుడు వద్దు అంటే అది ఆగుతుంది. వెళ్ళి అంబరీషుణ్ణి అడుగు అంటాడు. సో అహం భక్త పరాధీన, భక్తుని అధీనంలో నేను ఉన్నాను అంటాడనమాట భగవంతుడు. కాబట్టి ఇక్కడ మనం అదే తెలుసుకోవాలి, భక్తియుక్తమైనటువంటి సేవ, డివోటీ సర్వీస్. అప్పుడు నేను దాసుడను. ఎందుకంటే అదే భక్తి పరంపర అన్నమాట. సో భగవంతుడు అదే శీఘ్రంగా పరబ్రహ్మాన్ని పొందుతాడు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో కేవలం భక్తియుక్తమైనటువంటి సేవ, డివోషనల్ సేవ అంటే నిస్వార్థమైనటువంటి, కాంక్ష లేనటువంటి, కోరికలు లేనటువంటి, స్వార్థము లేనటువంటి సేవ భగవంతునికి. దట్ ఈస్ వీఆర్ ఆఫరింగ్ అవర్ సర్వీస్ ఇన్ గ్రాటిట్యూడ్. భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చాడు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో, మోక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు స్వామి, అట్లీస్ట్ నీ సేవ చేసేటువంటి భాగ్యము మాకు ఇవ్వు. ఎందుకంటే ఇటువంటి గొప్ప మానవ జన్మని ఇచ్చావు. ఈ మానవ జన్మ ద్వారానే నీకు నేను నోటితో పలకగలను, నీ నామాలని ఉచ్చరించగలను, చేతులతో నీకు పుష్పాలని సమర్పించగలను, నైవేద్యన చేయగలను, నా మొత్తం 8 అంగాలను నీకు సాష్టాంగ ప్రణామం చేయగలను, మనసా వాచా కర్మ. ఈ ఒక్క జన్మ తప్ప మీకు ఏ జన్మలో కూడా ఇటువంటి
అవకాశము నాకు రాదనేటువంటి ఒకే ఒక్క భావనతో భగవంతునికి చేసేటువంటి ఆరాధన, సేవ ఈ భక్తియుక్తమైనటువంటి సేవ. వెంటనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడనమాట. అటువంటి సర్వస్య శరణాగతి ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు శీఘ్రమే మనల్ని ఉద్ధరిస్తాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎవరు? మన ప్రభుపాదుల వారు. అది నిన్న చదువుకున్నాము. 2 రకాల సన్యాసులు ఉంటారు. అంటే న్యాసం అంటే విడిచిపెట్టడము, సన్యాసం అంటే మంచిగా విడిచిపెట్టడము, మంచిగా విడిచిపెట్టడం అనే దానికి 2 ఉన్నది. ఏమిటి? శరణాగతి అని ఒకటి ఉన్నది వర్డ్. సర్వస్య శరణాగతి అంటే నిన్ను వేడుకుంటున్నాను రక్షించమని. సర్వస్య శరణాగతి అంటే మొత్తము నీకే అర్పించేశాను, ఇంకా నాది అంటూ ఏమీ లేదు అనేటువంటిది. సో ఇక్కడ 2 రకాల సన్యాసులు ఉంటారు. ఎవరు? ఒకళ్ళు మాయావాదులు, అదే సాంఖ్య శాస్త్రాన్ని అభ్యసిస్తుంటారు అని మనం నిన్న చదివాము. సాంఖ్య తత్వము అంటే భగవంతుడు ఎవరు, భగవంతుని లీలలు ఇవన్నీ చెప్పి అసలు ఉన్నాయా పరిశోధన చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఆ భగవంతునికి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంత సులభంగా లభించడు. కానీ భక్తి మార్గంలో భగవంతుడు చాలా సులభంగా లభిస్తాడు. ఎందుకంటే నువ్వు నీ వర్ణాశ్రమ ధర్మాలని చేస్తున్నావు, ప్లస్ నేను చెప్పిన దాన్ని నీకు చేత అయినంత వరకు చేస్తున్నావు. కాబట్టి దీని ద్వారంగా భక్తియుక్త మార్గంలో తొందరగా భగవంతునికి మనము ప్రసన్నము చేసుకోగలము అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అది నిన్న మనం చదివాము. వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రములకు తగిన భాష్యములు ఇచ్చే శ్రీమద్ భాగవత తత్వమును అధ్యయనం చేయుడు. అదే వేదాంత సూత్రాలు మన వ్యాస భగవానుడు విభజించి దాన్ని అర్థాలు చెప్పాడు. బ్రహ్మసూత్రాలు అంటారు దాన్ని. అది అహం బ్రహ్మాస్మి అని ఒకటి. తర్వాత ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టము. అహం బ్రహ్మాస్మి అంటే వీళ్ళు మాయావాదులు ఏమనుకున్నారు? నేనే బ్రహ్మని అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మీనింగే వేరే ఉన్నది. అహం అంటే నీలో ఉన్నటువంటి భగవంతుడిని నేను అంటే, కానీ నువ్వే భగవంతుడని కాదు. నీలో భగవంతుడు ఉన్నాడంటే నేనే భగవంతుడు ఎట్లా అవుతానని వాళ్ళు అంటారు. కానీ మనం ఎలాగంటాము? నేను వేరు, ఆత్మ వేరు. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆత్మ వేరు, ఆత్మకి కనెక్టెడ్ అయినటువంటి పరమాత్మ వేరు. సో పరమాత్మ అండ్ ఆత్మ రిలేటెడ్ అని మనం అంటాం. కానీ వాళ్ళు ఏమంటారు? నేనే బ్రహ్మని, నేనే దేవుణ్ణి అని వాళ్ళు మాయావాదులు అంటారు. కాబట్టి అది డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ భగవంతుని. సో వైష్ణవ సన్యాసులు ఏం చేస్తారు? వేదాంత సూత్రములకు తగిన భాష్యమును ఇచ్చే శ్రీమద్ భాగవత తత్వమును అధ్యయనము చేయుటలోనూ నెలకొని ఉందరు. భాగవత తత్వం అంటే ఏమిటి? మన పూర్వీకులు అంటే భాగవతోత్తములు, నారద మహర్షి, తర్వాత సనక సనందనులు, వీళ్ళ పరంపర ద్వారా ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా, ఈవెన్ జనక మహారాజు, అలాగే నవవిధ భక్తుల్లో ఒక్కొక్కళ్ళు పరాకాష్ఠని చెందారు. శ్రవణం అంటే ఫస్ట్ నవవిధ భక్తులు ఏమిటి? శ్రవణంలో ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఆయన్ని మించినటువంటి సూత మహాముని ఉన్నాడు, కానీ ఆయన నెక్స్ట్ కేటగిరీలోకి వస్తాడు. ఎందుకంటే ఫస్ట్ శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి శుక మహాముని వినిపించాడు. సో పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం అంటే అన్నము, ఆహారాదులు, నిద్ర మొత్తం వదిలివేసి త్యాగం చేసి డే అండ్ నైట్ ఆ భాగవత స్మరణంలోనే తన లాస్ట్ 7 days గడిపాడనమాట. కాబట్టి అతడు శ్రవణానికి మారు పేరు. శ్రవణం కీర్తనం ఎవరు? నారద మహర్షి. ఇలాగ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. శ్రీకాంతి మాతాజీ ఇన్వైట్ చేయమంటున్నారు ప్రభుజీ. అవునా? ఓకే మాతాజీ. సారీ ప్రభుజీ, మధ్యలో నో ప్రాబ్లం. చేశాను మాతాజీ. ప్రభుజీ సారీ ప్రభుజీ, ఇది డిస్కనెక్ట్ అయిపోయింది నాట్ అట్ ఆల్ మాతాజీ, నాట్ అట్ ఆల్. అంటే నేను జస్ట్ కళ్ళు మూసుకొని చెప్తుంటాను ఒక్కొక్కసారి, అంటే గుర్తు రావాలనేటువంటిది. సో నో ప్రాబ్లం, మీరు ఎప్పుడైనా స్టాప్ చేయొచ్చు. వీ కెన్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. బేసికలీ పార్టిసిపేషన్ అండ్ లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఎక్కడున్నాం మాతాజీ మనం?
నవవిధ భక్తుల నవవిధ గురించి భక్తులు చెప్పుకుంటున్నాం ప్రభుజీ. నవవిధ భక్తుల్లో మనము ఏం చెప్పుకున్నామంటే ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కళ్ళు పరాకాష్ట. అలాగే ఎవరు శ్రవణానికి పరీక్షిత్ మహారాజు, శ్రవణం కీర్తనానికి నారద మహర్షి, అలాగా. సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఏమిటంటే వీళ్ళు ఈ ఎక్కడున్నాం మనం వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రములకు తగిన భాష్యములు ఇచ్చే శ్రీమద్ భాగవత తత్వం. భాగవతంలో ఇంతమంది భాగవతోత్తములు ఉన్నారు. వాళ్ళు నడిచిన ద్వావలో మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే నేనే వేసినటువంటి మార్గంలోనే వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి. కానీ మన పూర్వీకులు వేసినటువంటి మార్గంలో మనం కనుక పయనిస్తే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ విజ్డమ్ ద్వారా మనము తొందరగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ లైక్ ట్రావెలింగ్ ఆన్ ఏ హైవే అండ్ ట్రావెలింగ్ ఆన్ ద కంట్రీ సైడ్. హైవేలో మనం ఏముంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, పక్కన జంతువులు పశువులు వచ్చేటువంటి ఆస్కారం ఉండదు, ఆ తర్వాత ట్రాఫిక్ లైట్స్ ఉండవు. సో అక్కడ 100, 120, 150 మైల్స్ పర్ అవర్ ఆ స్పీడ్లో వెళ్ళిపోతాం. మనం డెస్టినేషన్ తొందరగా చేరుకుంటాం అన్నమాట. సో ఎవరైతే భాగవత తత్వాన్ని, భాగవతోత్తములని ఫాలో అవుతారో వాళ్ళు తొందరగా భగవంతుని చేరుకుంటారు, భగవద్ధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, ఇంతవరకు నిన్న చదివాము. నెక్స్ట్ది ఇవాళ చదువుదాం మాతాజీ. చెప్తారా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాయావాది సన్యాసులు కూడా వేదాంత సూత్రాలనే అధ్యయనం చేసిన శంకరాచార్యులు వ్రాసినట్టి శారీరక భాష్యం అనే స్వంత వ్యాఖ్యానాన్ని వాడుకుంటారు. భాగవత సంప్రదాయములో శిష్యులు పాంచరాత్రికి నియమాలను బట్టి భగవత్ సేవలో నెలకొంటారు. అందుకే వైష్ణవ సన్యాసులు భగవంతుని దివ్య సేవలో నానా రకాల కార్యాలను కలిగి ఉంటారు. వైష్ణవ సన్యాసులకు భౌతిక కలాపాలలో ఎటువంటి సంబంధము ఉండదు. అయినా వారు భగవత్ సేవలో నానా రకాల కార్యాలు చేస్తారు. కానీ సాంఖ్య వేదాంత అధ్యయనంలో కల్పనలో నెలకొనే మాయావాద సన్యాసులు భగవంతుని దివ్య సేవను ఆస్వాదించలేరు. తమ అధ్యయనము మరీ విసుగు పుట్టించే కారణంగా వారు ఒక్కొక్కప్పుడు బ్రహ్మమును గురించి కల్పనలో అలసిపోయి తగిన అవగాహన లేకుండానే భాగవతాన్ని ఆశ్రయిస్తారు. ఇక్కడ వరకు చాలు, చదువుకొని మళ్ళీ నెక్స్ట్ చదువుదాం. ఓకే, సో ఎక్కడ ఏంటి నెక్స్ట్? వైష్ణవ సన్యాసులు భగవంతుని దివ్యశైలలో అనేక రకాల ఓకే, ఒక్క నిమిషం. మాయావాది సన్యాసులు కూడా వేదాంత సూత్రములను పఠిస్తారు. వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకు వేదాంత సూత్రాలను ఎందుకు పఠిస్తారు? ఇది ఎంతవరకు కరెక్టు, ఇందులో నాకేం అర్థమైంది, ఇది కరెక్టేనా అనేటువంటి అన్వేషణలో వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే కరెక్ట్గా గైడెన్స్ ఉండదు, వాళ్ళని వాళ్ళే కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో అది చాలా కష్టం అన్నమాట, ఆ దారి చాలా కష్టము అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, శంకరాచార్యుల ద్వారా రచింపబడిన శారీరక భాష్యము వాళ్ళు ఏమిటి, అందుకే మాయావాది తత్వము శంకరాచార్యులు ఏమంటారంటే నువ్వే దేవుడు, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అంటారు. నాలోనే దేవుడు ఉన్నాడు కరెక్టే, కానీ నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేనే దేవుడు అంటారు. అసలు మాయావాది అంటే ఏమిటి, దేవుడు అనేటువంటి వాడికి ఒక రూపము లేదు, ఒక నామము లేదు, కరెక్టే, కానీ ఆ మార్గముల ద్వారా వెళ్ళడం కష్టము. ఇప్పుడు మనం ఇంట్లో దేవతారాధన చేయడానికి మనం విగ్రహాలని పెట్టుకుంటున్నాము, టెంపుల్స్లో విగ్రహాలు ఉన్నాయి, అలాగా ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే మనం ఆ ద్వారా మన మనస్సుని అక్కడ అంకితము చేయగలము. ఏమీ లేకుండా శూన్యములోనే థింక్ చేయమంటే మనస్సు యాజ్ ఇట్ ఈజ్ మనః మర్కటః అన్నాడు. ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ మీదకి ఎగిరేటువంటి మర్కటము అంటే కోతి ఎలాగుంటుందో అలాగ మనస్సు అన్నమాట, ఒక్క దగ్గర ఉండదు. ఆ మనస్సుని లాగుకుని వచ్చి ఒక దగ్గర కేంద్రీక చేయడానికి ఈ ఏమిటి మనం ఆరాధన చేస్తున్నాము, ఈ విగ్రహ ఆరాధన కానీ ఫోటోలు కానీ ఉంటాం. కాబట్టి దట్ ఈస్ వెరీ ఈజీ. సో విచ్ ఈస్ వెరీ ఈజీ వీ షుడ్ ఫాలో, నాట్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎన్నో కొన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా అది మనకి పరిపూర్ణత కాదు. అందుకే భగవంతుడు చెప్పిన దారి ఏమన్నాడు, మీరందరూ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము సులభంగా నేను చెప్పేటటువంటి భక్తి సేవలో నెలకొనండి, అప్పుడు మీకు తొందరగా నేను
అనుగ్రహిస్తాను అని చెప్పాడనమాట. సో శంకరాచార్యుల ద్వారా రచింపబడిన శారీరక భాష్యము, శారీరక అహం బ్రహ్మాస్మి అనబడు తన సొంత వ్యాఖ్యానమును వినియోగింతురు. కాబట్టి అది చాలా కష్టము అర్థం చేసుకోవడము. భాగవత ధర్మ సంప్రదాయానికి చెందిన సాధకులు పాంచరాత్రిక, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాంచరాత్రిక విధానము అంటే భగవంతుని ఎలా సేవించాలి, శుద్ధీకరణ, దేహము మనస్సు శుద్ధీకరించి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, భగవంతుని పూజా మందిరాన్ని శుద్ధీకరించాలి, రెండవది. మూడవది భగవంతునికి దీపారాధన చేయాలి, నాలుగవది నివేదన చేయాలి, ఐదవది మన సర్వసమర్పణ, సాష్టాంగ ప్రణామం. ఇది బేసిక్ మినిమం థింగ్స్. మనం టెంపుల్స్లో కూడా ఇదే చూస్తుంటాం. మీరు పూజారులు ఏం చేస్తుంటారు, శుద్ధంగా స్నానమాచరించి వచ్చి తర్వాతనే మందిర తలుపుల్ని తెలుస్తారు, తర్వాత నిర్మాల్యాన్ని విసర్జిస్తారు, భగవంతునికి ముందు రోజు అర్పించినటువంటి పూజాధికాలు పూలు అవన్నీ కూడా తీసి మన మందిరాన్ని శుభ్రపరుస్తారు, తర్వాత భగవంతునికి అభిషేకం చేస్తారు, దాని తర్వాత భగవంతునికి చక్కగా అలంకరిస్తారు, దాని తర్వాత భగవంతునికి దీపారాధన చేస్తారు, తర్వాత ప్రసాదాలు అవి నివేదన చేస్తారు, తర్వాత మంగళహారతులు చేస్తారు, తర్వాత సాష్టాంగ ప్రణామం చేసి బేసికలీ మనం అందరూ చూస్తూనే ఉన్నాం, ఇది ఇంట్లో కూడా మనం చేస్తుంటాము. దీన్ని పాంచరాత్రిక విధానము అంటారనమాట. సో అటువంటి చేయడం వలన ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక కార్యక్రమం అంటే మనస్సు నిలబడడం అనేటువంటిది కష్టము, కానీ ఒక్క సేవలో అట్లీస్ట్ దీపారాధన చేసినప్పుడు ఒక్క క్షణము భగవంతుని తలుచుకున్నా చాలంటాడు. ఎందుకు ఇన్ని చెప్పాడంటే ఏదో ఒక విధంలో అని అట్లీస్ట్ అది చేస్తున్నప్పుడు నీ మనస్సు నాలో అంకితం అవ్వని, భగవంతునికి మనము అభిషేకం చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నప్పుడు మన కళ్ళలో నుంచి నీళ్లు భగవంతుని బయటికి రావాలి అంటే వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పందన ఉంటుంది. భక్తి అనేటువంటి మనలో నిజంగా భక్తి అని కనుక ఏర్పడితే శరీరము ఒక్కొక్కసారి పులకరిస్తుంది, వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి, కళ్ళలో మనకి ఆనంద భాష్పాలు, భగవంతుని గురించి తలుచుకున్నప్పుడు ఆనంద భాష్పాలు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహము, మనకి కలిగించినటువంటి సంపద కానీ, మన కోరికలు తీర్చినటువంటివి కానీ, అసలు జన్మ అంటూ ఇచ్చిందని ఎన్నో కోట్ల మనం మర్చిపోతాం భగవంతుడు చేసినవన్నీ కూడా. అట్లీస్ట్ ఒక్క క్షణము అది గుర్తు చేసుకొని భగవంతుని కనుక మనం తలుచుకుంటే చాలు అంటాడు. కాబట్టి ఈ పాంచరాత్రిక విధానాలను మనం రోజు చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే భగవంతుని దివ్య సేవలో ఇవన్నీ కూడా అనేక రకాల కార్యకలాపాలు కలిగి, అంటే మనల్ని మనము భగవంతునికి సమర్పించుకోవడం మనం టైం ఇస్తున్నాం, మనస వాచ కర్మణ భగవంతునికి సేవ చేస్తున్నాము దాంట్లో. కాబట్టి డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ గుడ్ కనెక్ట్, భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది రోజు. కాబట్టి మనకి చూడండి, ఇప్పుడు మనం రోజు ఇలాగా దీపారాధన చేసి మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, కొంతకాలం తర్వాత బెడ్ టీ అనేది మానేస్తాం, లేవంగానే టీ, లేవంగానే కాఫీ. సో ఎప్పుడు ఫస్ట్ భగవంతునికి సమర్పించకుండా ఏది నోట్లో నీళ్లు కూడా తీసుకోము అనేది మనం సంకల్పం చేసుకుంటామో అప్పుడు మనకి డెఫినెట్గా మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడు పొద్దున్నే మరిచిపోయి తీసుకున్నామంటే చాలా బాధ వేస్తుంది ఆ రోజు. సో ఈ అలవాటు అనేటువంటిది మంచిది, ప్యూరిఫికేషన్. సో అది భగవంతునికి మనం చేసేటువంటి చిన్న సేవ, అతి చిన్న సేవ అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఏమిటి, భౌతిక కర్మలలో ఎట్టి సంబంధము లేకున్నను వారు భగవత్ సేవ కొరకే వివిధ కర్మలలో నెలకొని ఉందురు. ఆల్ దీస్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ. ఇప్పుడు ఇస్కాన్లో చూడండి, కొంతమంది ఎన్నో సేవలు చేస్తుంటారు, కొంతమంది రోడ్లలో వెళ్ళి భగవద్గీత ప్రభుపాద పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, కొంతమంది వాళ్ళని కసురుకుంటారు, కొంతమంది వాళ్ళని ఈసడించుకుంటారు, కొంతమంది తీసుకుంటారు. దీనికి నేను ఒక స్టోరీ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టున్నాను. సో అది టైం దొరికినప్పుడు రేపు మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాము. సో వీ విల్ కంటిన్యూ ఫర్దర్ ఆన్ దిస్. సో భగవంతుని సేవ అనేటువంటిది మనకి అందులో మాధుర్యాన్ని అనుభవిస్తామన్నమాట. అందుకే దివ్య సేవ ద్వారా మధురమును ఆస్వాదించగలము ఎప్పుడు, భగవంతుని సేవ చేస్తున్నప్పుడు. కానీ మాయావాది సన్యాసులు ఏం చేస్తారంటే సాంఖ్యము, వేదాంత అధ్యయనము అంటే రీసెర్చ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు సైంటిస్ట్ చూడండి, దేన్ని తొందరగా నమ్మరు, అది వీళ్ళు మాయావాది తత్వంలోనికే వస్తారు. ఇది చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వాడు థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఏం చేశాడు,
మొత్తం జీవితం అంతా వెచ్చించి ఒక బల్బ్ 1000 సార్లు నువ్వు 1000 సార్లు ట్రై చేసి ఒక బల్బ్ అనేటువంటిది ఆవిష్కరించాడు. వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. బట్ ఏం చేశాడు ఆయన అంటే భగవంతుని గురించి ధ్యానం చేయడం కానీ చేయలేదు. అలాగే చాలామంది ఏం చేస్తుంటారు, మన రోజువారీ జీవితంలో మన డబ్బు సంపాదనకే టైం వెచ్చించేస్తాం కానీ భగవంతుని వైపు తిరగమన్నమాట. సో మాధుర్యాన్ని అర్థం చేసుకోలేం ఎప్పుడు మనము మన రోజువారీ కార్యకలాపాలలో మనం ఉంటాము అప్పుడు. కాబట్టి అతి దీర్ఘమైన తమ అధ్యయనములతో విసుగు చెందుతూ వారు కొన్నిసార్లు పరబ్రహ్మమును గూర్చిన మనోకల్పనలతో అలసి సరి అయిన అవగాహన లేకుండా అప్పుడు ఏం చేస్తారంటే భాగవతాన్ని ఆశ్రయిస్తారు. అంటే విసికి వేసారిపోయి జీవితంలో నేనేం చేశాను ఇంతవరకు, నా జీవితమే వేస్ట్ అయిపోయింది కదా అనుకుంటూ అప్పుడు ఆధ్యాత్మిక వైపు తిరుగుతారనమాట. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఎందుకు, మనం ఎక్కేటువంటి బండి మిస్ అయిపోయాము. ఇంకొక బండి గురించి వెయిట్ చేస్తున్నాము. అది అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్ళలేదు ఆర్ ఫ్లైట్లో వెళ్ళలేదు, మనం ప్యాసింజర్ ట్రైన్లో కానీ గూడ్స్ ట్రైన్లో కానీ ఎక్కడానికి ట్రై చేస్తున్నాము. సో ద డెస్టినేషన్ విల్ బి వెరీ వెరీ ఫార్ అండ్ వెరీ స్లో. అప్పుడు అంటే చాలా కష్టపడాలన్నమాట. వాళ్ళు ఇటు అటు కాకుండా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, భాగవతాన్ని ఆశ్రయిస్తారు. మనం అంతకుముందు చెప్పుకున్నాము ఫల్గు సన్యాసము, తర్వాత యుక్త సన్యాసం అనేటువంటిది ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో ఇక్కడ కూడా హ్యాపీనెస్ లేకపోతే మళ్ళీ దే విల్ గో బ్యాక్. అరే ఇక్కడ ఏమి మనకి రుచి లేదే, మనం మళ్ళీ పాత దానికే వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వారికి శ్రీమద్ భాగవత అధ్యయనము అనేది కేవలము శ్రమయే కాగలదు. ఎందుకు, నమ్మకం లేదు. అక్కడ ఇక్కడ లేకుండా ఉంటే అదే ప్రాబ్లం అవుతుందన్నమాట. కాబట్టి అట్టి శుష్క మనోకల్పనలు మరియు కృత్రిమ నిరాకార వివరణలు మాయావాది సన్యాసుల వృధా కార్యములు. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. కాబట్టి భక్తియుక్త సేవలో నెలకొనిన వైష్ణవ సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆనందమును అనుభవించుదురు. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇస్కాన్లో దే ఆర్ ఆల్ వెరీ వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి మంచి మంచి పొజిషన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ భగవంతుని సేవ అనేటువంటిది వాళ్ళు మానరు. ఇక్కడే మనం చూస్తున్నాం. ఈవెన్ యుఎస్లో చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఐబిఎంలో ఆయన వైస్ ప్రెసిడెంట్. వారానికి 5 రోజులు టూరే ఉంటుంది. మిగతా 2 రోజులు ఏం చేస్తాడంటే కంప్లీట్గా భగవంతుని సేవలో అంకితం అయిపోతాడు. ఇక్కడ ఇస్కాన్ ఆఫ్ రౌండ్ రాక్ అని ఉన్నది, అందులో ఆయన ప్రెసిడెంట్ ఫర్ ద టెంపుల్. ఎంత బాగా చేశారంటే ఆ టెంపుల్ మేమే కళ్ళారా చూసాము, అంత డెవలప్మెంట్ అయింది. ఎందుకు అంటే భగవంతుడు అలాగా అనుగ్రహిస్తాడనమాట వాళ్ళని. ఆ సేవలు చేసిన ద్వారా భగవంతుడు ప్రీతి చెందుతాడనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆనందాన్ని అనుభవిస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ పర్మనెంట్. 2 రోజులు అయినప్పటికీ కూడా పూర్తిగా అందులోనే నిమగ్నం అయిపోతారన్నమాట వాళ్ళు. కాబట్టి చివరికి నిశ్చయముగా భగవద్ధామమును చేరుకోగలమనే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పాం, ప్రభుపాదులని వారిని ఒకరు అడిగారు, కృష్ణుడు ఉన్నాడా, అసలు మీరు చూసారా, ఎందుకు ఇది చేస్తున్నారంటే ప్రభుపాదులు అన్నారు, ఉన్నాడని మాకు తెలుసు. ఎందుకు, మేము శృతి విన్నాము, కాబట్టి మాకు